అయితే తీర్పు ఏ విధంగా వస్తుంది? మనతో పాటు అడ్వకేట్ గిట్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం టోల్గా జీవో నెంబర్ 9 మొత్తం అయితే 9ను రద్దు చేయాలంటూ కూడా ఏ విధంగా కొనసాగే ఏజీ ఇంకా వాదనలు వినిపించవలసి ఉంది, ఎట్లా ఉంటుంది? ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ జీవో 9 కనుక ఇంప్లిమెంట్ అయితే ఈ ఇందిరా సహాని కేసు కానీ కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు వైలేట్ అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి దీన్ని రద్దు చేయమని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మేము చెప్పేది ఏంటంటే భారత రాజ్యాంగంలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా 50% దాటకూడదు రిజర్వేషన్లు అని చెప్పేసి అక్కడ కూడా చెప్పలేదు. రెండోది ఏంటంటే 9 మంది కూర్చున్నటువంటి ధర్మాసనం ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 5 జడ్జీలు ఈ రిజర్వేషన్ వీళ్ళకి జనాభా తమాషా ప్రకారం ఏమన్నా రీసీలింగ్ని సమర్థించలే. అందులో కూడా మెజార్టీనే ఉన్నది. కానీ వీళ్ళు లేని కొత్త వాదన తీసుకొచ్చేసి సుప్రీం కాదు. మూడో అంశం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు 10% వాళ్ళకి రాత్రికి రాత్రే జీవో తీసి ఇచ్చారు. ఇది ఎట్లా ఇచ్చారు? ఎవరు కమిషన్ వేశారు? ఎక్కడ ఎంక్వైరీ చేశారు? ఈ జనమే ఇంత ఉందని ఎవరు తేల్చారు? అంటే బీసీలకు వచ్చేసరికి డెడికేటెడ్ కమిషను, కాంటెంపరీస్ రిగరస్ ఎంపరికల్ ఎంక్వైరీ కావాలంటారు, తర్వాత 50% దాటొద్దు అంటారు. ఈడబ్ల్యూఎస్కి ఎక్కడున్నదని అడిగితే దానికి సమాధానం చెప్పరు. అక్కడ కూర్చున్న మనువాదులు ఎవరైతున్నారో కేంద్రంలో ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాసిన వాళ్ళు కూడా మనువాదులే, కానీ ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చిన వాళ్ళు కూడా మనువాదులే. అంటే వాళ్ళు 10% జనం ఉంటే 10% రిజర్వేషన్ వాళ్ళు ఇచ్చుకున్నారు. కానీ 60% ఉన్న జనానికి మరి రిజర్వేషన్ ఏమంటే ఇన్ని కథలు చేసి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధము. ఇది ప్రజలలో మొత్తం కూడా తెలిసిపోయింది. భావజాల వ్యాప్తి అనేది దేశం కాదు, రాష్ట్రం కాదు, మొత్తం ప్రపంచం కూడా వెళ్ళిపోయింది. మేము ఏమడుగుతున్నాం? ఇలా మా వాటా మాకు ఏమని అడుగుతున్నాము. మీ వాటా మేము అడగట్లేదు కదా. ఇన్ని సంవత్సరాలు మీరే, హాస్పిటల్ మీరే, తర్వాత కాలేజీలు మీరే, రాజకీయం మీరే, కాంట్రాక్టర్లు మీరే, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు అన్నీ మీరే అవుతారు. మీరు ఎప్పుడైతే పొలిటికల్ పవర్ ఒక మనిషి దగ్గర ఉంటుందో ఆస్తులు కూడా పెరిగిపోతాయి. మీ ఆస్తులు పెరిగిపోవడం ద్వారా మీరు ఇలా అమెరికా దాకా పోయిర్రు. ఇవాళ ఒక మంగళాయనకి బంజారాయిల్స్లో ఇల్లు ఉన్నదా? ఒక చాకలాయనకి బంజారాయిల్స్లో ఇల్లు ఉన్నదా? ఒక కుమ్మరాయనకి, ఒక కమ్మరాయనకి వీళ్ళు హైదరాబాద్ ఎప్పుడు వచ్చిండ్రు? ఇంకా బీసీ సమాజంలో 80% హైదరాబాద్ నగరమే చూడలే. హైదరాబాద్లో వచ్చి వాళ్ళు ఎప్పుడు సెటిల్ అవుతారు? అమెరికా ఎప్పుడు పోతారు? ఇవాళ మీకు సంబంధించిన పిల్లలు 10th ఇంటర్మీడియట్ చదువుతుంటేనే ఆ పిల్లలకి వాళ్ళ తాతో, మేనమావో, బామ్మారిదో అమెరికా నుంచి ఫోన్ చేసి నువ్వు మంచిగా చదివితే నిన్ను అమెరికా తీసుకుపోతా అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్తారు. కానీ ఒక కుమ్మరి కులమో, ఒక చాకలి కులమో, ఒక దూదేకుల కులమో, ఒక వడెరి కులమో, ఒక కాటిపాపల కులమో, ఒక పూసల కులమో, ఒక మేదర్ కులమో, ఇలాంటి వాళ్ళకి అమెరికాలో ఎవరు ఉన్నారు? ఆ జాతులు ఎప్పుడు పైకి వస్తాయి? ఆ జాతులు హైదరాబాద్ వచ్చేది ఎప్పుడు? అమెరికా పోయేది ఎప్పుడు? కాబట్టి మీరు దయచేసి పెద్ద మనసుతోటి అర్థం చేసుకొని మీకు రాజకీయంగా మీరు లబ్ధి పొందిర్రు. మీకు భూములు వచ్చినాయి, మీకు బంగారం వచ్చింది, మీకు ఫ్యాక్టరీలు వచ్చినాయి, మీరు అన్ని రకాలుగా అమెరికా. కాబట్టి ఇలా గ్రామాల చిన్న చిన్న సర్పంచులు, వార్డు మెంబర్లు, తర్వాత ఎంపీటీసీలు వస్తే అవి కూడా తినే సమయంలో వచ్చి మట్టి పోస్తా అంటే ఎంత దుర్మార్గం. ఇవాళ రాక్షసుల వారసులుగా మీరు మిగిలిపోబోతా ఉన్నారు. ఇవాళ అన్నదమ్ముల పంచాయతీలు కనుక ఎట్లనైతే తమ వాటా వాళ్ళు అడుగుతారో అన్నదమ్ములు, ఈరోజు బీసీలు కూడా అడుగుతూ ఉన్నారు. అలాంటి దాన్ని మీరు అర్థం చేసుకోకుండా దుర్మార్గంగా హైకోర్టులో పిటిషన్లు వేస్తూ ఉంటున్నారు. ఆ పిటిషన్లు కరెక్ట్ కాదు. మీరు వెంటనే విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ 2 వ్యక్తుల ద్వారా మొత్తం ఆ సామాజిక వర్గమే ఇవాళ బీసీలకు అన్యాయం చేసేటువంటి ఒక సామాజిక వర్గంగా ముద్రపడబోతుంది సమాజంలో. ఇవాళ 55% ఉన్నటువంటి బీసీలు 130 కులాలు ఉంటే ఊర్లల్లో ఈ కులపోని చూస్తే వాళ్ళు బహిష్కరించుకునే పరిస్థితి, ఈ కులపోని చూస్తే శత్రువుగా చూసే పరిస్థితి వస్తున్నది. కాబట్టి ఈ రాష్ట్ర పెద్దగా, ఈ జీవో తీసుకొచ్చినటువంటి పెద్దగా కానీ, లేదా మంత్రులు కానీ, వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి నాయకులు కానీ వెంటనే ఆ 2 వ్యక్తుల్ని కనుక మీరు పిలిపించుకొని మాట్లాడి ఆ పిటిషన్లు విత్డ్రా చేసుకోవాలని 130 కుల సంఘాల తరఫున ఒక బీసీ అడ్వకేట్స్ ఫోరం కన్వీనర్గా, నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఆ 2కి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వెంటనే మీరు ఈ 2 పిటిషన్లు విత్డ్రా చేసుకుంటే ఈ సమాజంలో మీకు అంతో ఇంతో గౌరవం ఉంటుంది. కానీ లేకపోతే మీరు ఒక రాక్షసులకి వారసులుగా, మీరు ఒక దుర్మార్గులుగా, మీరు ఒక అంబేద్కర్ ఆలోచన విధానానికి, పూలే ఆలోచన విధానానికి గండి కొడుతున్న వ్యక్తులుగా ఈ సమాజంలో మిగిలిపోతారు. కాబట్టి మేము కూడా రాష్ట్ర న్యాయస్థానాలు, సర్వోన్నత న్యాయస్థానాల తీర్పులు మేము గౌరవిస్తాం. ఈ తీర్పులు ఇచ్చేది ఎట్లా ఉండాలంటే ఇలా సమాజం, అంబేద్కర్ కోరుకున్న సమాజం, భారత రాజ్యాంగం నిర్మితం కావడానికి ఆ రోజు పార్లమెంట్లో జరిగినటువంటి చర్చలకి ఇవాళ మీరు ఇచ్చేటువంటి తీర్పు
ఒక ఒక విప్లవం కాబోతా ఉన్నది. కాబట్టి ఈ వర్గాలకు అన్యాయం చేయవద్దు. వాళ్ళ వాటాను వాళ్ళకి ఇచ్చే విధంగా రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటులను కానీ లేకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకి ఆర్టికల్ 346D కానీ 346T కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకొని ఇవ్వవచ్చని మనకి అమెండ్మెంట్ చేసి ఉన్నది. కాబట్టి దాని ప్రకారంగా వీళ్ళకి అవకాశం ఉన్నది. ఇవాళ 9th షెడ్యూల్లో పెట్టడానికి తమిళనాడులో 69% రిజర్వేషన్ కావడానికి కారణం ఆయా పార్లమెంట్లో పెట్టిరు. కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు ఏం చేయలేకపోయింది. అదేవిధంగా మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు తెలంగాణ అయితే 9 ఉన్నదో నుంచి ఢిల్లీకి పంపి ఆ ఢిల్లీలో మీరు ఓబీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాయ్ ఉన్నాడు. నరేంద్ర మోడీ బాయ్ని వెంటనే నితీష్ కుమార్ గారు మీతోటి పొత్తులో ఉన్నారు. కాబట్టి నితీష్ కుమార్ని చంద్రబాబు నాయుడిని తీసుకొని మీరందరూ కూడా కలిసి ఇవాళ నరేంద్ర మోడీ బాయ్ సాబ్ను ఒప్పించి ఇది అయిపోయినాక ఇంతటితోటి అయిపోదు. ఇవాళ ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇస్తానని చెప్పినావు. దాని సంగతి కూడా 42% రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా చట్టసభలలో రిజర్వేషన్ రావాల్సిన అవసరం ఉన్నది. మహిళా బిల్లులలో బీసీల వాట తేలలేదు. ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. మాకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలని ఒక డిమాండ్ ఉన్నది. ఇక్కడ తెలంగాణలో వచ్చేసరికి మన ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇస్తామన్నావు. కాబట్టి ఇత్యాది అంశాలన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్ని కూడా వెంటనే మీరు కన్సిడర్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవాళ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 20 లక్షల రూపాయలు ఇచ్చాం. ఒక బీసీ విద్యార్థి ఒక దళిత విద్యార్థి డబ్బు లేక చదువుకు దూరం కావద్దని చెప్పి 20 లక్షల రూపాయలు నేరుగా ఇచ్చాం. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు. అంటే బీసీలని విద్యకు దూరం చేస్తున్నారు, ఎస్సీలని విద్యకు దూరం చేస్తూ ఉన్నారు. మీరు ఒక పక్కన రిజర్వేషన్ తోటి ఈ రకంగా గాలి గందరగోళాలు చేస్తూ ఉన్న కార్యక్రమాలు దళిత బంధు కానీ బీసీ బంధు కానీ అవి ఇవ్వట్లేదు. ఇవాళ ఫీజు రింబర్స్మెంట్ ఆఫ్ చేయడం వల్ల ఇవాళ బీటెక్ ఎంటెక్ చదువుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు ఇవాళ భయపడతా ఉన్నారు. ఇవాళ హాస్టల్లో పోతే సంక్షేమ వసతులు సరిగా లేవు. ఇక్కడ మరి హాల్ టికెట్ ఇవ్వట్లేదు. చదువైపోయినటువంటి ఒరిజినల్ సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఫీజు రింబర్స్ ఇవ్వట్లేదు. అంటే నువ్వు ఫీజు రింబర్స్ ఇవ్వకపోవడం వల్ల బీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నది. చదువు పోతున్నది. ఒక పక్కన రిజర్వేషన్ అంటావు, ఒక పక్కన చదువును తీసేస్తున్నావు. ఇతర దేశాలకు పోయేటువంటి చదువును ఆపుతున్నావు. కాబట్టి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ ఇక్కడ బీసీ నేతలు హనుమంతరావు గారు కానీ అసలు ఫస్ట్ సంక్షేమానికి సంబంధించినటువంటి గత ప్రభుత్వం ఏమేమి జరిగినాయి అవన్నీ కూడా మీరు వెంటనే ఇంప్లిమెంట్ చేసే విధంగా ముందుకు పోకపోతే ఈ రిజర్వేషన్ ఒకటే కాదు, రాబోయే కాలంలో విద్యా ఉద్యోగాలు మాకు రావాల్సిన సంక్షేమం